ఎట్లా ఉంది టేస్ట్ చెప్పండి చూసి. బాగంటే ఎంత బాగు? సూపర్గా ఉందంటండి కామెంట్. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ బొక్కల కూర వండుతానండి. తలకాయను కాళ్ళు తీసుకొచ్చారు. దీన్ని నేను ఇప్పుడు ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. సో ఈ స్పూన్తో ఇప్పుడు 3 స్పూన్లు వేసాను నేను. ఉప్పు కారం మాత్రం మీకు అవసరమైనంత వేసుకోండి. సో ఇందులో ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసాను, సాల్ట్. ఇది శుభ్రంగా కలుపుతాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను. సో ఇవన్నీ కలిపి పెడతాను. ఇప్పుడు ఇత్తడి కుక్కర్ని తెప్పించాను కదా, ఆ కుక్కర్తో ఇప్పుడు నేను ఈ కూర చేస్తాను. సో చూడండి, ముట్టించు అనేది మట్టి గుండెల్లో కాకుండా ఇత్తడి గిన్నె కదా, ఎట్లయినా మనం వాడుకోవచ్చు. కాకపోతే మీడియం సైజు పెట్టుకుంటేనే బాగుంటాయి. సో బాయిల్ అవుతుంది. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను నేను ఆల్రెడీ. ఇదిగోండి, దీంట్లో పచ్చిమిరకాయలు 4-5 కోసి పెట్టాను. 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకున్నాను. కొంచెం కరివేపాకు. ముందుగా నేను చెప్పాను కదా, ఇది శుభ్రంగా కడిగి దీంట్లో ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి పెట్టాను. సో ఇప్పుడు మళ్ళీ వేసేటప్పుడు ఒక్కొక్కటి ఏమి వేస్తున్నాను అనేది చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక 2 స్పూన్స్ అంత ఆయిల్ వేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా ఫ్యాట్ ఉంది బాగా. చూడండి, ఫ్యాట్ ఉన్న దీంట్లో కాస్త ఇది అవుతుంది. చూడండి ఎంత సౌండ్ వస్తుందో. తొందరగా ఇత్తడి గిన్నె కదా, తొందరగా వేడెక్కువైపోతాయి. సో దాంట్లో కరివేపాకు వేస్తున్నాను. ఫ్రెండ్స్, దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ స్పూన్ తోటి పూర్తిగా రావట్లేదు కానీ 2 టీ స్పూన్లు వేస్తున్నాను. 2 టీ స్పూన్లు వేసాను. సో తర్వాత మీడియం సైజు 2 టమాటా కట్ చేశాను, ఇందులో వేసాను. పొడి దీంట్లో సరిగ్గా రావట్లేదని నేను దీంట్లో బ్లెండ్ చేశాను. కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి పెట్టుకున్నా వేస్తాను. ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇవి కలుపుకున్నాం కదా, ఈ నీళ్లు దీంట్లో పోసేస్తున్నాను. కొంచెం నీళ్ళు, ఎందుకంటే ఇది చారు కదా, బొక్కల చారు. సో ఇది ఇట్లా ఉడకనిద్దామండి. కుక్కర్ పెట్టేస్తున్నాం, లిడ్డు. ఇప్పుడు లిడ్డు పెట్టేసాము. ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు దీన్ని బాయిల్ చేద్దాము. దాంట్లోకి మనకు కావాల్సిన ఒకటి చూపిస్తాను మీకు. అదేంటంటే దాంట్లోకి చింతపండు, ఒక నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టాను. అది బాయిల్ అయ్యి ఆ విజిల్స్ వచ్చిన తర్వాత, ఆ కుక్కర్ తీసిన తర్వాత ఈ యొక్క చింతపులుసు దాంట్లో పోసి మళ్ళీ బాయిల్ చేస్తాను. తర్వాత కొత్తిమీర, తర్వాత మసాలా పొడి వేస్తాను. అది మరలా మీకు చూపిస్తాను. ఎందుకంటే కొంచెం సరిపోద్ది. 2 టమాటాలు వేసాను కదా, మీడియం సైజు.
కొంచెం చాలు, ఇది మాత్రం చాలా పులుపు ఉంటుంది, అందుకనే కొంచెం తీసుకున్నానండి. సో ఈ కుక్కర్ ఎట్లా ఉడకనిద్దాము. కొంచెం స్టీమ్ వచ్చిన తర్వాత ఈ యొక్క విజిల్ పెట్టేసుకుందాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, కూర అయిపోయింది. ఇదిగోండి, దీంట్లో కొంచెం మన ఉప్పు కారం చూసుకుని చేసుకుందాం. దానికంటే ముందు మీకు ఒకటి చెప్పాను నేను, ఇందులో చింతపులుసు పోద్దాము అని. ఇదిగోండి చింతపులుసు, దీన్ని పెట్టాను ఫిల్టర్ చేసి, దీంట్లో వేస్తున్నాను. ఇది పోసిన తర్వాత ఒక 5 to 10 minutes కొంచెం బాయిల్ అయిన తర్వాత మసాలా పొడి వేసుకుని దించుకుని కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం. ఓకే అండి. హలో ఫ్రెండ్స్, ఇదిగోండి కూర అయిపోయింది. చింతపులుసు వేసిన తర్వాత కూడా ఉడకబెట్టాను ఒక 10 నిమిషాలు. మసాలా పొడి వేస్తున్నాను. ఇందాక కొంచెం నేను గసాలు కొంచెం కొబ్బరి పొడి వేసానండి, ఎందుకంటే అది గ్రేవీ రావడానికి. సో ఇప్పుడు ఆ మసాలా పొడేసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, కొత్తిమీర ఎందుకు వేస్తారని అనుకుంటే ఇటువరకు అనుకునేదాన్ని నేను, డైజెస్టివ్ సిస్టమ్ అరుగుతుంది మనకి, తర్వాత రుచి, జలుబు దగ్గు పోగొడుతుంది అని మాత్రమే నాకు తెలుసు. కానీ ఇప్పుడు తెలుసుకున్నది ఏంటంటే పాయిజన్ కూడా తీసేస్తుంది అంటండి. మనం తినే దాంట్లో ఏమన్నా మనం వంట చేసుకునేది చికెన్లో కానీ మటన్ కావచ్చు కూరలో కావచ్చు ఏదైనా సరే వాటిలో కొంచెం పాయిజన్ కనుక ఉంటే ఈ కొత్తిమీర వాటి నుంచి మనల్ని సంరక్షిస్తుంది కనుక కొత్తిమీర తప్పకుండా వేసుకోవాలంటండి. సో నా కూర నచ్చిందా? నచ్చితే ఏం చేస్తారు మీరు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు గంట బెల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత ఆల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే నోటిఫికేషన్స్ మీకు అందుతాయి. ఫ్రెండ్స్, ఈ యొక్క బొక్కల చారు కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళు, యాక్చువల్గా నేను ఇటువరకు తినేదాన్ని కాదు. ఇప్పుడు ఎందుకంటే నా కాల్షియం తక్కువయ్యే నాకు 2 హిప్ బోన్స్ అండ్ 2 నీ బోన్స్ కూడా ఆపరేషన్ అయినాయి. అప్పటి నుంచే తింటున్నానండి. ఇది కూర కంటే చారే బాగుంటుంది. ఆ చారే చాలా టేస్ట్గా ఉంటుంది కనుక చారు పెడతారు. కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మరల కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్ 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 అండి.